ఆలియా, ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు ఫంక్షన్కి రావాలనుకున్నావు. నువ్వు ఒక్కదానివే వస్తే సరిపోయేది. ఒక్కదానివే రావచ్చుగా. నన్నెందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే నీ జీవితంలో ఎప్పుడు ఏ పని చేసినా నీకోసమే చేస్తావు. ఎప్పుడైనా ఇతరుల కోసం చేస్తుంటే అందులోని ఆనందం ఏంటో నీకు తెలిసుండేది. తెలిసిందా? నౌ స్మైల్. ఆలియా, నా బంగారు తల్లి, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ నానమ్మ. చాలా అందంగా ఉన్నావు. అయినా నానమ్మ తను ఎప్పుడు అందంగానే ఉంటుంది. ఇప్పుడు అందరికంటే అందంగా కనిపిస్తాను కదా, అందరికంటే భిన్నంగా. అయినా తను ఎవరి చెల్లెలు? నీ చెల్లెలే. కరెక్ట్. ఏమనుకున్నారు? చూడండి, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అన్నా చెల్లెలు మాట్లాడుకోవాలి కాస్త. ఆలియా, నువ్వు ఇక్కడికి రావడం నాకు ఎంత ఆనందంగా ఉందో నువ్వు ఊహించలేవు. ఒక్క క్షణం పాటు ఈ పెళ్లి విషయంలో నీ గురించి నెర్వస్ అయిపోయాను. కానీ నువ్వు బుల్బుల్ ప్రవీణ్లని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ సంతోషాన్ని నువ్వు పట్టించుకోవడం చూసి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. హే, అక్కడ పూల్ సైడ్ ఉంది కదా, అక్కడ నేను మన కోసం బార్ సెటప్ చేశాను. ఈ తంతు పూర్తి అయిపోగానే మనిద్దరం కలిసి బయటికెళ్ళి డ్రింక్ చేద్దాం. రియలీ? లేదు, ఊరికేనాను. ఆఫ్ కోర్స్ రియల్లీ. ఓర్ నాయనో, ఇది నిశ్చితార్థమే, పెళ్ళేం కాదు. మీరంత దగ్గరగా కూర్చోడానికి కొంచెం జరిగి కూర్చోండి. ఎంత ముద్దొస్తున్నారో. నువ్వు మరీ చాలే, దిష్టి పెట్టకు నువ్వు. ఇలా ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ వదినా. ఏ అమ్మాయినైతే నువ్వు ప్రేమించావో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నావు. హీ సో హ్యాపీ. మీ జంట చూడముచ్చటగా ఉంది. దేవుడు మీ ఇద్దరికీ అన్ని సుఖాలు ఇవ్వాలి. ఇంతకీ ఇంతటి అద్భుతం ఎలా జరిగింది? పిన్ని, ఇదంతా అభి కారణంగానే జరిగింది. తను మా ప్రేమను అర్థం చేసుకుని ఆ సంగతి ఆలియా కూడా చెప్పాడు. తను నన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేదని చెప్పాడు. నిజంగా అభి చాలా మంచి పని చేశాడు పిన్ని. ఇంకోటి తెలుసా, ఆలియా కూడా మాకు సపోర్ట్గా ఉంది. ఈ పెళ్లి జరగాలని తను కోరుకుంటుంది. ఇక అభి వెంటనే మా పెళ్లి అనౌన్స్ చేశాడు. బావ నాకిచ్చిన ఈ ఆనందం ఎంతో తక్కువ మందికి లభిస్తుంది. ఇప్పుడు నేనివ్వబోయే గిఫ్ట్ చూసి బావగారి మొహంలో ఆనందం వికసిస్తుంది.
మీ గైస్ అటెన్షన్ ప్లీజ్. అంటే యాక్చువల్లీ నేను మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కొంచెం నర్వస్ గానే ఉంది, ఎంతైనా ఇది ఉపన్యాసమే కదా. అమ్మా, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే జీవితంలో బంధాలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. అలాంటి బంధాలు మనం కోల్పోయినప్పుడు వాటిని పొందడానికి మనం యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ గెస్ వాట్, నా లైఫ్లో కూడా ఒక యూటర్న్ వచ్చింది. అలా రావడానికి క్రెడిట్, ఆ క్రెడిట్ ఎలాంటి మనిషికి వచ్చిందంటే ఆ వ్యక్తి ఇంకొకరు కష్టపడుతుంటే చూడలేని వ్యక్తి. ఆ వ్యక్తికి ఇతరుల సంతోషమే తన సంతోషంగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి రాకింగ్ పాటల కారణంగా ప్రజల జీవితంలో ఆనందం వెళ్లి విరుస్తుంది. అంతే కదా బావా? ఆయనే నన్ను ప్రవీణ్ని ఒక్కటి చేసిన వ్యక్తి. మీ అందరికీ ఆయనంటే చాలా చాలా ఇష్టం. ఇక నేను ఒకప్పుడు ఆయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆయన్ని ఒక్కసారి చూడడం కోసం గంటల కొద్దీ లైన్లో నిలబడేదాన్ని. హీజ్ ఎ స్టార్, హీజ్ ఎ సూపర్ స్టార్, హీజ్ ఎ రాక్ స్టార్. స్టార్ అంటే ఎప్పుడు మెరిసిపోతూ ఉంటుంది, దాని మెరుపు ఎప్పటికీ తగ్గదు. ఇప్పుడు నేను మీ అందరి ముందు ఒకటి కన్ఫెస్ చేయాలనుకుంటున్నాను. నాకు సిగ్గుగానే ఉంది, కానీ ఓకే. నేనెప్పుడు ఒకటే కోరుకునేదాన్ని, నా ఫేవరెట్ రాక్ స్టార్తో డాన్స్ చేయాలని. సో నా ఈ చిన్న కోరిక నెరవేరుతుందా? బావా, will you dance with me? ఆఫ్ కోర్స్. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు బుల్బుల్? అక్క, are you jealous? And if you're jealous, I really don't care. చూడు, ఈ రోజు నా నిశ్చితార్థం. ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు. ఎంతైనా నేను మా బావ ముద్దుల మరదల్ని కదా, కాబట్టి నాకు హక్కు ఉంటుంది. బుల్బుల్, నేను నా గురించి కాదు ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నాను. తనకిదంతా నచ్చలేదనిపిస్తోంది. తప్పుగా అనుకుంటే అనుకోని పర్లేదు. ఏదో కాస్త అసూయపడ్డా కూడా మంచిదే. అప్పుడేగా ప్రేమ పెరుగుతుంది. ఇక్కడ ఎవరు అసూయపడేలా చేయకు, తర్వాత నచ్చ చెప్పడం కష్టం అవుతుంది. బావా, నేను నిజంగానే నీతో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నాను. బికాస్ యూఆర్ ద బెస్ట్. అవును, ఎస్, కరెక్ట్. చూడు, ఈ లెటర్ ఏమో అక్కడ బుల్బుల్ మేడం నుంచింది కదా, ఆవిడకి ఇచ్చేసి మర్చిపోకు, సరేనా? ఎక్స్క్యూజ్ మీ.
చూడు చెప్పండి మేడం. అక్కడ ఇంకొంతమంది గెస్ట్లు ఉన్నారు, వెళ్ళి సర్వ్ చేయి. అలాగే మేడం. ఇది ప్రవీణ్ సార్ ఈ లెటర్ బుల్బుల్ కి ఇవ్వమని ఇచ్చారు. నేను వెళ్ళి ఇచ్చేసిన తర్వాత సర్వ్ చేస్తాను. 1 minute. ఈ లెటర్ నాకు ఇచ్చేసి వెళ్ళు. నేను వెళ్ళి బుల్బుల్ మేడంకి ఇచ్చేస్తాను. నువ్వు వెళ్ళి గెస్ట్లను చూసుకో, లేదంటే అభిసర్కి కోపం రావచ్చు. ఓకే, అలాగే మేడం. నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు, అయినా నేను నిన్ను మిస్ చేస్తున్నాను. ఇంకో 15 నిమిషాల తర్వాత నన్ను పూల్ దగ్గర కలువు. నేను అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక ఇవ్వాలి గనుక నాకు ఇవ్వాల్సిన ఫస్ట్ కిస్ ఇవ్వకపోతే ముందే చెప్తున్నాను, అసూయ పుట్టించి ఏడిపించడం నాకు కూడా తెలుసు. యు నో వాట్ ఆలియా, నువ్వు నీ బాధని దాచుకోవడానికి ఎంత ట్రై చేసినా ఆ పెయిన్ నీ ఫేస్లో కనిపిస్తుంది. ఈ లెటర్ చదివిన తర్వాత నువ్వు ఇలా అయిపోయావు. దీనికే ఇలా ఉంటే ఇక వాళ్ళిద్దరూ ఒకటైపోతే? కమాన్ ఆలియా, ఇప్పటికి నీ దగ్గర టైం ఉంది, ఏదో ఒకటి చేయగలవు ఆలియా. కానీ ప్రవీణ్ ఈ రిలేషన్షిప్లో ఇంకా ముందుకెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వు ఇంకేం చేయలేవు. అసలు నీ సమస్య ఏంటి? తను నువ్వు నా స్నేహితురాల్వా శత్రువ్వా? ఎప్పుడు నేను ప్రవీణ్ని మర్చిపోవాలనుకున్నా, ఎప్పుడు దూరం అవ్వాలనుకున్నా అప్పుడు నువ్వు ఇలాంటివన్నీ తీసుకొచ్చి నాకు మళ్ళీ జ్ఞాపకం చేస్తుంటావు. అర్థం చేసుకోవేం తను? నేను ప్రవీణ్ బుల్బుల్ల రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేసేసాను. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. ఎస్, ఇప్పుడు నీకు సంతోషంగానే ఉండొచ్చు, కానీ తర్వాత ఏడుస్తావు. ఇప్పటికైతే నువ్వు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తావు, తర్వాత బాధపడతావు. అప్పుడు ఏం చేయాలనుకున్నా చేయలేవు నువ్వు. అరే నేను నీ ఫ్రెండ్ని ఆలియా. నేను నీ మేలు కోరుకోవడం, నువ్వు తప్పు చేయకుండా కాపాడడం అదంతా నా డ్యూటీ. అందుకని నేను ఈ లెటర్ నీకు చూపించాను. ఇక ఇప్పుడు నువ్వేం చేస్తావో అదంతా నీ ఇష్టం. ఈ లెటర్ని బుల్బుల్కి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇక 15 minutes తర్వాత అదంతా నువ్వే చూసుకో. అప్పుడు నేను చూస్తాను నువ్వెంత పాజిటివ్గా రియాక్ట్ అవుతావు అనేది. ఓ గాడ్, నేను వెళ్ళి బుల్బుల్ని కలుసుకోవాలిగా. నానమ్మ, నేను ఇప్పుడే వస్తాను. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక కాల్ చేసుకొని వస్తాను. ప్రవీణ్, ఆ కాల్స్ అన్ని తర్వాత చేసుకు. నేను నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ఈ కాల్ నాకు చాలా ముఖ్యమైంది. వద్దు చూడు, తర్వాత అంటే నేను మర్చిపోతాను. నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది, అది వింటే నువ్వు కూడా సంతోషిస్తావు. ఓకే. ఏదో నా కోసం వెయిట్ చేస్తానన్నాడు, కానీ నేనే తన కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో. తను రానివ్వు, జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పిస్తాను. ఏంటో చెప్పుడు? ఈ చెప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మమ్మ, మా ఫ్రెండ్కి పెళ్లి కాబోతుంది, కానీ ఈ సంగతి మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. వీడి మీద నాకు చాలా కోపంగా ఉంది. బాబు, ఇదంతా ఎలా జరిగిందంటే చాలా హఠాత్తుగా జరిగింది. అందుకని వీళ్ళు వదిలేలా లేరే. నేను వెళ్ళకపోతే బుల్బుల్కి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడేం చేయడం? ప్రజ్ఞ వదినా, ఏంటంటే నేనెందుకు మాట్లాడాలి? పిలిచింది నిన్ను కాబట్టి నువ్వే వెళ్ళి మాట్లాడాలి. ప్రజ్ఞ వదినా, నేనెలా వెళ్తాను? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గెస్ట్లకు కోపం వస్తుంది. నేను వెళ్ళకపోతే మీ చెల్లెలు కోపగించుకుంటుంది. ఇక మీరే చెప్పండి, ఇవాళ తన కోపం తెప్పిస్తే? ప్రవీణ్, నువ్వు మళ్ళీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావా? మేమంతా నీకోసం ఇక్కడికి వచ్చాం, వెళ్దాంరా.
వెళ్దాం పద రా. బుల్బుల్ బుల్బుల్ ప్రవీణ్ ఇక్కడుందనే కదా చెప్పాడు. బుల్బుల్ బుల్బుల్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్. బుల్బుల్ బుల్బుల్ ప్లీజ్ కళ్ళు తెరు. నేనేం చేయాలి? బుల్బుల్ బుల్బుల్ నీకేమీ కాదు. అరే ఏమైంది? అలా భయపడ్డావేంటి? అబే అదేం లేదు, ఏదో ఊరికే. నువ్వు గాని మళ్ళీ ఏదైనా అలాంటి పని గాని చేసావా? కమోన్ ఆలియా, నేనేం పిచ్చిదాన్ని కాను. నువ్వు వద్దన్న తర్వాత కూడా ఆ పని చేయడానికి. అంతేకాకుండా నీ గురించి ఆలోచించడమే మానేశాను. కానీ అంత మాత్రం చేత నేను నా గురించి కూడా ఆలోచించడం మానేశానని కాదు. నేనుంటే దాన్నే, కానీ నాకు నేను హెల్ప్ చేసుకోగలను. నువ్వు నీ దారి చూసుకో, కానీ ప్లీజ్ నన్ను నా మానను వదిలేసే. నువ్వు నా దారిలోకి రాకు. బ్యూటిఫుల్ నైట్, వండర్ఫుల్ లొకేషన్, దాంతోపాటు స్విమ్మింగ్ పూల్. దీన్ని అంటారు పర్ఫెక్ట్ రొమాంటిక్ ప్లేస్ అని. ఇక ఇప్పుడు నేను తను కోసం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండేది ప్లాన్ చేయాలి. ఫ్యామిలీ ఫుగ్గి గొడవలో పడి నేను తనకి కొంచెం కూడా టైం ఇవ్వలేకపోతున్నాను. తనుకి నా మీద కోపంగా ఉందని తెలుసు, కానీ ఇవాళ నేను తన కోపం అంతా మాయం చేస్తాను. కానీ అన్నిటికంటే ముందు నేను తన మూడ్ బాగు చేయాలి. లేదంటే ఉన్న టైం అంతా తన అలగ తీర్చడానికి సరిపోతుంది. ఏ ఫుగి, బాగా నాటకాలు ఆడతావే నువ్వు. నీకు ఈత కొట్టడమే రాదన్నావు, మరి ఇప్పుడు నీళ్ళలో ఎలా ఆడుకుంటున్నావు? ఏంటి బుల్బుల్? ఎందుకు ఊరికూరికే నీ చెల్లెడి పేరు ఎత్తుతావు? అరే నువ్వు నిజంగానే మునిగిపోతున్నావు. ఏయ్ ఏయ్ ఆగాగు ఫుగి. అరే నీకేం పర్వాలేదు, నేను వచ్చేసానుగా. కాపాడండి బుల్బుల్. అయినా అసలు నీకు ఈత కొట్టడం రానప్పుడు నీళ్ళలోకి ఎందుకు దిగావు? బుల్బుల్ బుల్బుల్ ఏంటి? ఏం చేస్తున్నావు? నేను నిన్ను కాపాడుతుంటే నువ్వు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావా? అయినా తప్పు నాదే. ఏదో నిన్ను కాపాడదాం కదా అని నీళ్ళలోకి దూకాను. అయినా అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? బుల్బుల్ని కాపాడడానికి వచ్చాను, తను మునిగిపోతోంది. అరే చాలే, నీ సంగతి నువ్వు చూసుకోలేక వేరే కొన్ని కాపాడతావా? ఒకవేళ మీరు నా స్థానంలో ఉండి బుల్బుల్ స్థానంలో ఆలియా ఉంటే మీరు తనని మునిగిపోనిస్తారా? ఎమోషన్ చేద్దాం అనుకుంటున్నావా? అవును. ఇట్ వర్క్. పదా.
వదులు, తను మునిగిపోతుంది. నన్ను పట్టుకో. బుల్బుల్, ఏ బుల్బుల్, బుల్బుల్, ఏదో ఒకటి మాట్లాడు. స్పృహ తప్పుంటే కళ్ళు ఎలా తెరుస్తుంది? నువ్వు అలాగే ఉండు. టేక్ ఎ చిల్ పిల్. నేను తనని అక్కడ విడిచిపెట్టి వస్తాను. ఏమైంది? యు డిజర్వ్డ్ ఇట్. అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు. ఎలాగో లావెక్కావుగా. ఎక్సర్సైజ్ ఓ నాయనో, ఎక్క చెల్లెల మధ్య ఇరుక్కుపోయానండి నేను.